నీ వ్యక్తిగత జీవితంలో, భక్తిలో, దేవుని సన్నిధిలో నీవు పాదాల వరకు దిగినా, మోకాళ్ళ వరకు దిగినా, నడుములోతు దిగినా, దేవుడు నీలో కోరుకునే ఆ విశ్రాంతి, ఆ నెమ్మది నీవు అనుభవించలేవు. నీవు నిజమైన విశ్రాంతిని అనుభవించాలి అనుకున్నాడు నీ కాళ్ళు ఈ లోతులో నీ భూమికి అంటకుండా పోవాలి. అంటే అర్థం ఏంటంటే, నేను నిలబడగలను, నేను ఈ పని చేయగలను, నేను సంపాదించగలను, నేను పెళ్ళి మా పిల్లలకి చేయగలను. అంటే నువ్వు ఇంకా భూమి మీద నిలబడి ఉన్నావన్నమాట. నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ బలం మీద నీవు ఆధారపడి ఉన్నావు. నీకు బేస్ ఉంది గనుక. మా కొలస్తుల అబ్బాయి ఉన్నాడు, అమ్మాయికి పెళ్లి చేసేస్తాం. ఆడికి పెళ్ళైన సంగతి ఈ మనిషి ఇంకా తెలియదు. ఆడు బెంగళూరులో ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది ఆడికి. మా అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నప్పుడు మేము ఇద్దరం అనుకున్నాం ఆడికి చేస్తాను అంటుంటుంది. కానీ ఆడికి పెళ్ళి అయిపోయింది, పిల్లోడు పుట్టినాడు. అక్కడ వీడికి ఇలా తెలియదు, తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఇది ఈ మనిషికి తెలియదు. ఈ పనికి మాలింది కూడా అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నది పెళ్ళైనోడికి. మనిషిని లోతుపాతులు అర్థం చేసుకుని ఆ వ్యక్తికి అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైన లోతు ఎక్కడో గమనించి ఆయన వాక్యము చేత సంధించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే, ఆయన నడిపిస్తున్నప్పుడు ఆ లోతుల్లో నెమ్మదిగా ఓపికగా ముందుకు సాగి, అయ్యా నాకు అందట్లేదు బాబు, అయ్యా నాకు అందట్లేదా, సరే ఎదుకొట్టు, ఎదురాదండి బాబు, పొట్ట కింద చేయబెడతాను, ఎదురాడు, వచ్చిందా వదిలేమంటావా, ఏది వచ్చిందా వదిలేసేదా, కూడా కలిసి కూడా నీకు అందట్లేదా, అందకపోతేనే నా చెయ్యంది నీకు. ఆమె నీకు భూమి అందలేదు కనుక నా చెయ్యంది. హల్లెలూయా. నీకు భూమి అందలేదు కనుక ఈ లోతులో నడిపించే హస్తము నీకు తోడై ఉంది కనుక నిన్ను లోతులో నడిపించాలని కోరుకున్న వాడిని లోతైన అనుభవంలోకి నేను తీసుకెళ్లాలని ఆశిస్తూనే ఈ నది దగ్గర తీసుకొచ్చాను. బావి లోతు అది నీ వ్యక్తిత్వపు పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి లోతు, నీ సీక్రెట్ లైఫ్. ఇది నది లోతు. నీకు ఈత రావాలంటే చేతులు కాళ్ళు అంతా పట్టుకొని పరవశమైపోయి ఒక విధమైనటువంటి అలుపు, ఆయాసం నీకు వచ్చేటట్టుగా ఉండాలంటే నీలోకి పరిశుద్ధాత్మ శక్తి రావాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, కాళ్ళు అందట్లేదు, చేతులు అందట్లేదు, కొట్టుకొని నీవెక్కడికో వెళ్ళాలనుకున్నావు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఆయనకి ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళాడు. ఆమేన్. ఆయనకు అనుకూలమైన చోటుకి తీసుకెళ్ళాడు. నీవు చేతులు ఎత్తేయాలి. అయ్యా, పిల్లల వివాహ విషయంలో నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి, మీరేం చేస్తారో తండ్రి చేయండి. ఆయన చేతికి మిమ్మల్ని అప్పచెప్పుకొని, మీ పిల్లల్ని అప్పచెప్పుకొని, ఆయన హస్తపు నీడలో నీవు నివసించి నిలిచి ఉండటం మంచిదని ఈ నది యొక్క లోతు మనల్ని హెచ్చరిస్తావు.